చిత్తూరు జిల్లా పలమనేరులో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ మానవత్వాన్ని చాటుకుంది. వృద్ధురాలైన అనాథ శివానికి అంత్యక్రియలు నిర్వహించారు. పలమనేరు ఆర్టీసీ బస్టాండ్లో నిన్న రాత్రి చలికి ఒక వృద్ధురాలు చనిపోగా ఆర్టీసీ బస్టాండ్ కంట్రోల్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు హెల్పింగ్ హ్యాండ్స్ వారికి కాల్ చేశారు. వారు వచ్చి అనాథ శివానికి అంత్యక్రియలు చేపట్టినట్లు సంస్థ సభ్యులు తెలిపారు. ఉదయాన్నే డ్యూటీకి వచ్చినప్పుడు 7 గంటలప్పుడు ఉదయం 5 గంటలకు డ్యూటీకి వచ్చినా 7 గంటలప్పుడు ఇక్కడ ఎవరో ఒక శవం చనిపోయింది అన్నారు. అప్పుడు ఆ శవం చూస్తే పెద్ద ఆమె చనిపోయింది. ఆమెను ఇమ్మీడియట్గా 112 కొట్టాము. మళ్ళీ విజయవాడకి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చినారు. అంతలో నాకు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ముందు నుంచి తెలుసు, ఈ శివ బ్యాచ్. వాళ్ళకి ఫోన్ చేస్తేనే వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి రావడము, వాళ్ళే స్టేషన్ కాడికి పోయి కంప్లైంట్ ఇవ్వడము, మళ్ళీ కమిషనర్ దగ్గర లెటర్ తీసుకొని వాళ్ళే వచ్చి ఈ అనాథ శవాన్ని ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఎవరు వస్తారో రారా నాకు తెలియదు, కానీ ఈ హెల్పింగ్ హ్యాండ్స్ని ఫోన్ చేసి కానీ పిలిచిన వెంటనే ఒకే 10 నిమిషాల్లో వస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందో లేదో తెలియదు నాకు. మన పలంనేరులో మాత్రము హెల్పింగ్ హ్యాండ్స్ చాలా చక్కగా కరోనా టైం నుంచి చూస్తున్నాము. వాళ్ళకి మరొక్కసారి మా ఆర్టీసీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ అనాథ శవానికి ఎవరు దిక్కులేనందున దహన కార్యక్రమాలు హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ వాళ్ళే చేస్తున్నారు. దయచేసి ఇది అర్థం చేసుకొని అందరూ సహకరించే వాళ్ళని కోరుతూ, ఈరోజు మాకు ఉదయాన్నే డ్యూటీకి వచ్చినప్పుడు 7 గంటలప్పుడు